హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో KNRHS నుంచి మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, నేమ్ లేకపోతే ఏం చేయాలి, అండ్ దాంతోపాటు కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలామంది ఏంటంటే తెలంగాణలో C కేటగిరీ ఫీజెస్ అనేవి తక్కువకు రావచ్చు అని అడుగుతున్నారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నా వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవుతే అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. రూల్స్, రెగ్యులేషన్స్, MBBS, కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎవ్రీథింగ్, ఆయుష్, BDS ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాతో మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకుండా ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకు అప్లై లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అప్లై లిస్ట్, మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ ఆఫ్టర్ అప్లోడ్ సర్టిఫికేట్. ఓకేనా, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అంటే మీకు కేటగిరీలో కానీ, కేటగిరీతో పెద్ద పని లేదు, లోకల్ స్టేటస్లో కానీ, మైనారిటీలో కానీ, NRI ఎలిజిబిలిటీలో కానీ, ACDS ఎలిజిబిలిటీలో కానీ మీకు ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మనకు 28 రేపటి వరకు, ఓకేనా, 28 సెప్టెంబర్ 2024 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అంటే 4 PM వరకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే knrugadmissions@gmail.com అనే మెయిల్కి మీ యొక్క డాక్యుమెంట్స్, ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న మీ పేరు, ఎక్కడ మిస్టేక్ ఉంది, మైనారిటీనా, NRIయా, ACDSా, లోకలా, లేకపోతే NRIలో మిస్టేక్ ఉందా, పోనీ నేమ్ మిస్టేక్ ఉందా, స్కోరా, రోల్ నెంబరా, ర్యాంకా, సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, గ్రీవెన్స్ పెట్టుకుంటే. సో మనకు 29th రోజు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది. రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది. వస్తే రేపే రావచ్చు, రేపు ఈవినింగ్ కల్లా రావచ్చు. ఒకవేళ రేపు మిస్ అవుతే ఎల్లుండి ఈవినింగ్ కల్లా CQ రౌండ్ 1 రిజల్ట్తో పాటు MQ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మెరిట్ ర్యాంక్ చూడండి, 678 నాన్ లోకల్ క్యాండిడేట్ అప్లై చేశారు, 660 OU క్యాండిడేట్స్ అప్లికేషన్ చేశారు. సో అప్లికేషన్ చేశారు కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టారు. సో కాబట్టి ఈ మెరిట్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మీ నేమ్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోండి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇదే స్టేట్ మెరిట్ ర్యాంక్. ఓకేనా, ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్. ఇందులో ఉన్న నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం 15% ఆఫ్ ద సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా, రిమైనింగ్ OU క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 85% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అండ్ 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అనమాట. టోటల్ 100% ఆఫ్ ద సీట్స్కి OU క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో తెలంగాణ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు OU మెరిట్ ఎంత ఉందని చెక్ చేసుకోండి. సో దాదాపుగా మనకు 1400 ప్లస్ ఆర్ 1600 ప్లస్ సీట్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు 250 వరకు UNR సీట్స్ ఉంటాయి. 1300 ప్లస్ సీట్స్ వచ్చేసరికి లోకల్ సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మల్లారెడ్డి అనేది పోవడం వల్ల, కేవలం మల్లారెడ్డి అనేది పోవడం వల్లనే తెలంగాణలో స్టూడెంట్స్ లాస్ అవుతున్నారంటే వీళ్ళు మాత్రమే. B కేటగిరీ సీట్స్ మాత్రమే లాస్ అవుతా ఉన్నారు. స్టూడెంట్స్ B కేటగిరీలో లాస్ అవుతున్నారు. దీనివల్లనే కాంపిటీషన్ అనేది హెవీగా అండ్ కట్ ఆఫ్ అనేది హెవీగా ఉండబోతుంది, చాలా ఎక్కువగా ఉండబోతుంది. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 330 ప్లస్కి వెళ్తుంది. కట్ ఆఫ్ 330 ప్లస్కి వెళ్తుంది. సో ఇందులో ఉన్న మొత్తం లిస్టులన్నీ అనలైజ్ చేసి 500 పైన ఉన్న OC క్యాండిడేట్స్ అందరూ, OU క్యాండిడేట్స్ అందరూ ఏ క్యాట్లోకి వెళ్తారు అనుకుంటే, కన్నర్ కోటాలోకి వెళ్తారు అనుకుంటే, సో కట్ ఆఫ్ B కేటగిరీ కట్ ఆఫ్ తెలంగాణలో ఎక్స్పెక్టెడ్ 330 ప్లస్ ఉండబోతుంది. 330 ప్లస్సే ఉంటుంది. 330 కన్నా తగ్గుతుంది అంటే ఏమవుతుంది అంటే, సో మనకి ఏదైనా న్యూ కాలేజ్ వచ్చినా కూడా అండ్ కన్నర్ కోటా కట్ ఆఫ్ తగ్గినప్పుడు మనకు B కేటగిరీ కట్ ఆఫ్ తగ్గడానికి అయితే ఛాన్స్ అనే ఉన్నాయి. అన్న మరి C కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్న మరి C కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని మీలో డౌట్ రావచ్చు. సో C కేటగిరీ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం చూస్తే జస్ట్ క్వాలిఫై అయితే C కేటగిరీ రావడానికి అయితే ఛాన్స్ అనేవి ఉన్నాయి. రౌండ్ 1 B క్యాట్లో UNR సీట్ రావాలంటే ఆల్మోస్ట్ కట్ ఆఫ్ 550 ప్లస్ కనిపిస్తుంది. చాలా కాంపిటీషన్ ఉంది.
దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన లిస్ట్లో ఉన్న 700 మంది స్టూడెంట్స్కి, ఈ లిస్ట్లో ఉన్న 700 మంది స్టూడెంట్స్కి ఏఐక్యూ రౌండ్ 2లో డీమ్డ్ యూనివర్సిటీలలో సీట్లు వచ్చినాయి. సో వీళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అనేది మనకు రౌండ్ 3 ఏఐక్యూ జరిగినాక తెలుస్తుంది. సో ఇది ఒక జస్ట్ గుడ్ న్యూసే. ఒకవేళ కనుక మీరు బీ క్యాడ్కి సంబంధించి యూఎన్ఆర్ కట్ ఆఫ్ అంటే 550+, సో B1 అనుకోండి, B2 అయితే 330+, సో సి క్యాడ్ అయితే జస్ట్ క్వాలిఫై. ఇవి మనకు బీకి సంబంధించిన కట్ ఆఫ్స్. సో మేనేజ్మెంట్ కూడా సంబంధించి నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఉంది. సో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉందో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి ఒకవేళ మీకు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ మీ పేరున్నా కూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 అనే నెంబర్.